హాయ్ హలో నమస్తే అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇది ఆదివారం ఈవినింగ్ తీసిన వ్లాగ్ అండి. మా వారు ఇక్కడ ఏదో ఆరోగ్యానికి సంబంధించిన పౌడర్ అయితే తయారు చేస్తున్నారు. స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి, అది మీకు చాలా ఉపయోగపడుతుంది. అలానే ఇది మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, అలానే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము. ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ కలిగినదండి. మా వారు ఒకటి రెసిపీ చేస్తున్నారు, అది ఏంటి అన్నది మీకు నేను ఇప్పుడు చూపెడతాను. ఓకేనా? ఏంటండి చేస్తున్నారు? ఇది జీలకర్ర, సోంపు, మూకుడు ఇంకేం దొరకలేదా అండి? ఆ చెవి విరిగిపోయిన మూకుడు పెట్టారు. ఏం కాదండి. చెప్పండి, ఏమేం చేస్తున్నారు? ఇదేంటిది? వెయిట్ లాస్ కి అది సోంపు వేయించుకున్నాం. సోంపు ఎంత తీసుకున్నారు? ఇగో ఈ కప్పుతో అన్ని సమాన పాలనలో తీసుకోవాలి. ఇది సోంపు, ఇదేమో వాము. వాము అది జీలకర్ర. ఇప్పుడు అబ్బో, నల్లగా మాడిపోతున్నట్టుంది. లేదంటే వేయించేసి తీసేయాలి. అబ్బా, వేరే మూకుడు తీసుకోవాలి కదా. సరే, తర్వాత ఇది 1 2 ఇదేమో 3 వాము కూడా అలాగే అన్ని ఒకటే సమపాళల్లో తీసుకోవాలి. ఓకే. తర్వాత మెంతులు కూడా. అబ్బా, మెంతులు చేదు వేయించి రోజు పొద్దున తాగే కషాయం ఇదే కదా? రోజు పొద్దున తాగే కషాయం ఇదే. ఓకే, అది కూడా మరి నిండా పోయాలా? అంత అవసరం, కొంచెం తక్కువ పోసుకుంటే. తర్వాత నిండా పోసుకున్నా మంచిదే కదా, అది మంచిదే, ఏం కాదు. షుగర్ కి బాగా మంచి కంట్రోల్ అవుతుంది, చేస్తుంది. మరి అయితే నిండా పోయండి. తర్వాత ఏంటంటే వెయిట్ లాస్ కూడా మంచిగా పనిచేస్తుంది. ఇవన్నీ దేని కొరకు? ఇవన్నీ పొద్దున్నే పొరగడుపున బ్రష్ చేసిన తర్వాత ఒక పెద్ద కప్పుడు గ్లాస్ తీసుకుని వేడి నీళ్ళు గోరవెచ్చగా పెట్టుకుని అందులో ఈ పౌడర్ ఒక 1/2 చెంచా వేసుకుని శుభ్రంగా కలుపుకుని ఉంటే గనక నిమ్మకాయ కూడా ఒక చెక్క పిండుకుని తాగితే. మనం రోజు నిమ్మకాయ పిండుకోవట్లేదు కదా, దొరకట్లేదు కాబట్టి దొరికినప్పుడు నిమ్మకాయ లేకపోయినా కూడా బానే ఉంటుంది. కాకపోతే కొంచెం తాగుతున్నాం. నిమ్మకాయ పిండుకోకపోయినా చాలా బాగానే ఉంటుంది. కొంచెం చేదు అనిపిస్తుంది ఎందుకంటే మెంతులు ఉన్నాయి కదా, కానీ అయినా కూడా బాగానే ఉంటుంది. రోజు ఈ గ్లాస్తో, మన పావు గ్లాస్ మంచినీళ్ళ గ్లాస్ ఉంటుంది కదా, ఈ గ్లాసు నీళ్ళకి వేడి గోరువెచ్చటి నీళ్ళల్లో కలిపేసుకుని తాగేయడమే అనమాట. ఆల్రెడీ ఓసారి చేసింది అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ప్రిపేర్ చేస్తున్నారు. రోజు ఇది పరగడుపుని తాగేసి వాకింగ్కి వెళ్ళిపోతాం అనమాట ఇద్దరం. ఇప్పుడు మావారు అది తయారు చేస్తున్నారు. ఆయన రెసిపీ, నా రెసిపీ కాదు ఇది. వాము వేస్తున్నాం. వాము తర్వాత మెంతులు అయిన తర్వాత కావాలంటే దాల్చిన చెక్క కూడా వేసుకోవాలి. దాల్చిన చెక్క వేయాలి, అది కూడా చాలా మంచిది. షుగర్కి ఒకటి, కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. అది కూడా వేద్దాం. వేయించండి. పాజ్లో పెడుతున్నాను నేను, వేయించాక అప్పుడు చూపిస్తాను. అప్పుడు ఇది ఇది సోంపు, జీలకర్ర, మెంతులు, వాము, ఇంకోటి కూడా వేశారు. అప్పుడు 5 రకాలు వేశారు అప్పుడు మీరు, నేను ఊరెళ్ళి వచ్చేటప్పటికి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంతే ఉంది. అప్పుడు వేయించింది కొద్దిగానే ఉందన్నమాట, అందుకని ఇప్పుడు మళ్ళీ వేయించడం అన్నమాట. మళ్ళీ చేస్తున్నారు. ఇప్పుడు మెంతులు అసలైంది. మెంతులు చేదనిపిస్తుంది కానీ అబ్బా, మంచి మూకుడు పెట్టుకోవాలి కదా. అదేమో దాని చెవి విరిగిపోయింది, అందులోనే పెడతారు, కిందంతా పడిపోతుంది. మళ్ళీ బాగు చేసుకోవాలి దాన్నంతా, అంతే. మగవాళ్ళు పనులు చేస్తే ఇలానే మొత్తం చిందరవందరగా ఉంటుందన్నమాట, మనమే చేసుకోవాలి. కొన్ని పనులు వాళ్ళు చేసినవే బాగుంటాయి. అది దాల్చిన చెక్క అన్నమాట. ఇదిగోండి దాల్చిన చెక్క. ఈ చెక్క కూడా కొద్దిగా వేయించాలి, వేస్తేనే బాగుంటుంది లైట్గా. ఫ్యాన్ అయినా ఉక్కిపోతా.
సిమ్లో పెట్టుకునే వేయిస్తున్నారా? ఇదిగో సిమ్లోనే హైలో పెడితే మళ్ళీ మాడిపోతాయి అవి. ఎంత కింద పడిందో, ఎంత వేస్ట్ అయిందో. అది కింద ఇలాక చెయ్యి ఇదే ఇలా అయ్యేటప్పటికి ఇదే ఇవన్నీ చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఇట్లాంటివి చేయమంటే నెంబర్ 1 చేసేస్తారు. ఆరోగ్యానికి మంచిది కదా. ఇది కాకుండా మళ్ళీ ఇంకో ఇది మొదటి కషాయం. పొద్దున్న లేచాక ఇంకో కషాయం ఉంటుందన్నమాట. అది ఇప్పుడే తాగాను నేను, తాగి గ్లాస్ అందులో పడేసాను. అది రెండో కషాయం. అదేంటి అంటే మారేడు దళాలు ఉంటాయి కదా, అది రోజు పూజలో పెడతారు 2-3 దళాలు. ఆ పెట్టిన తర్వాత ఈరోజు పెట్టినవి రేపు పొద్దున్న వాటిల్ని కాసిని గ్లాసు నీళ్లు పోసి వాటిల్ని ఉడికిచ్చేస్తారు. ఆ నీళ్లు కూడా ఆ దడాలన్నీ అయ్యి గ్రీన్గా కొంచెం బ్లాక్గా తయారైపోతాయి నీళ్ళు. అది కూడా తాగడం అలవాటైపోయింది. అందులో ఏం కలుపుకోకుండా నోటికి ఈ రుచులన్నీ అలవాటైపోయాయి అన్నమాట. అదిగో అలా తయారు చేస్తారు. అది ఇప్పుడు ఇవి 4 అయ్యాయి కదా. ఇప్పుడేమో దాల్చిన చెక్క వేస్తున్నారు. చెక్క వేసి వేయిస్తారనమాట. చెక్క కూడా చాలా మంచిది ఆరోగ్యానికి. పరగడుపున తాగితే ఏమంటే ధనియాలు కూడా బాగుంటుందండి. ధనియాల కషాయం తాగుతారు పొద్దున్నే. దీనికి అవసరం లేదా? చిన్నప్పుడు మేము ధనియాల కషాయం తాగేదాన్ని నేను. బెల్లము ధనియాలు కాచేసి అందులో బెల్లం కలుపుకొని తాగేదాన్ని. చాలా సరిపోతాయా? చాలా అవసరం లేదు. ఊరికే అలాగా ఒకసారి అలా వేయించేసినట్టుగా చేస్తే తొందరగా పొడి ఉంటాయి. ఇది కూడా ఫోటో తీసి ఏం చేయాలి ఇప్పుడు? వీటిని చల్లారిన తర్వాత ఒక 10 నిమిషాలకు చల్లారిపోయిన తర్వాత వీటిని మిక్సీలో వేసి మెత్తగా పౌడర్ చేసుకుని డబ్బాలోకి ఎత్తేసుకుని పెట్టుకోవాలి. ప్రతిరోజు పొద్దున్న గ్లాసు నీళ్ళల్లో గోరువెచ్చగా వెచ్చబెట్టుకొని ఒక 1/2 చెంచా వేసుకుని కలిపేసుకుని తాగేయడమే. ఉంటే నిమ్మకాయ కూడా పిండుకుని తాగితే ఒంటికి చాలా మంచిది. నాకు తెలిసి నిమ్మకాయలు అక్కర్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే నేను రోజు తాగుతున్నా కదా, బాగానే ఉంటుంది. ఎందుకంటే టేస్ట్ బాగానే ఉంటుంది. ఎందుకంటే జీలకర్ర, వాము, ఇవి మెంతుల వల్ల కొంచెం చేదనిపిస్తుందేమో, కానీ పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ తగ్గించడానికి, షుగరు అలాంటివన్నీ కంట్రోల్ చేయడానికి, అజీర్తి సమస్యలన్నీ కూడా తీరడానికి, ఇవన్నీ కూడా జీర్ణక్రియ బాగుండడానికి ఉపయోగపడుతుందన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, దీన్ని ఇలా తయారు చేసుకున్న తర్వాత ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసి పెట్టేసుకోవాలి. ఇదేం పాడవదు, చక్కగా నిలవ ఉంటుందన్నమాట. ఇదిగోండి, ఇలా స్టోర్ చేసి మెత్తటి పౌడర్ అయితే చేసేసుకుంటాం కదా, చక్కగా నిలవ ఉంటుంది. అలాగా పెట్టేసుకోవాలి. అయితే ఒక గ్లాసు నీళ్లు స్టవ్ మీద పెట్టి గోరువెచ్చగా చేసుకుని ఒక గ్లాస్తో నీళ్ళు తీసుకున్నాక ఒక 1/2 స్పూను
వేసుకుంటే సరిపోతుందండి. వేసుకొని వేడెక్కిన తర్వాత నీళ్ళని ఈ పౌడర్లో వేసేసి చక్కగా కలిపేసుకుని తాగేయడమేనండి. కొంచెం చేదనిపిస్తే మీరు నిమ్మకాయ పిండుకోవచ్చు, అలానే తేనె కూడా కలుపుకోవచ్చు, మంచిదే. కానీ మాకైతే ఇలా అలవాటైపోయింది ఏం కలుపుకోకుండానే తాగేయడం అనేది. అందుకని మేమైతే ఇలా తాగేస్తున్నాము. దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. నేను వాడి దగ్గరగా ఒక నెల 2 నెలల నుంచి వాడుతూ ఉండంగానే నేను రిజల్ట్ బాగా ఉందనే నేను మీకైతే చెప్తున్నానండి. ఈ రెసిపీ అనేది మీకు ఇష్టమైన వాళ్ళు తప్పకుండా తాగొచ్చండి. ఇది తయారు చేసుకొని చాలా సింపులే కదా, మీరు తప్పకుండా తాగొచ్చు. ఇష్టమైతే ఇందులో బెల్లం కలుపుకోవచ్చండి. బెల్లం కూడా కలుపుకుంటే బాగుంటుంది, తాగొచ్చు. నేనైతే ఏమీ కలుపుకోకుండా ఇలానే తాగేస్తున్నాను. పొద్దున ఒక గ్లాసు చెరో గ్లాసు తాగుతామండి. తాగి వాకింగ్కి అయితే వెళ్ళిపోతాము. 1 గంట గ్యాప్ ఇచ్చిన తర్వాత, ఇది పరగడుపున తాగాలి. 1 గంట గ్యాప్ ఇచ్చిన తర్వాత అప్పుడు మీరు ఇంకేమన్నా తాగొచ్చు, తినొచ్చు అనమాట. ఇదైతే పరగడుపునైతే తీసుకోవాలండి. ఇదండి ఈ రెసిపీ. మీకు కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, అలానే కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అన్నది, అలానే షేర్ చేయండి. ఉంటానండి, మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.